నాగబాబు గారు మీరు మాట్లాడేది మీకైనా అర్థమవుతుందా? బుర్రుందా మీకు? మీ దగ్గర అంత దమ్ముంటే ఓపెన్‌గా మాట్లాడుతున్నా. నాగబాబు గారు మీకు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పండి. మాకు స్వేచ్ఛ ఉందా బట్టలకి? మాకు స్వేచ్ఛ ఉందా? మా భాగాలన్నీ, మా పార్ట్స్ అన్నీ కనిపించేలాగా మేము గూడా షార్ట్ మీద వచ్చేస్తాం అంతే. షార్ట్ కాదబ్బా! అండర్‌వేర్ మీద వస్తాం. అండర్‌వేర్ మీద వస్తాం. మా స్వేచ్ఛ, మా బాడీ, మా ఇష్టం. ఇప్పుడు నా బట్టలు నా ఇష్టం, నా బాడీ నా ఇష్టం అని అంటున్నారు కదా! సపోజ్ హెల్మెట్ లేకుండా పోతున్నారు. నా తల నా ఇష్టం, నా బండి నా ఇష్టం అని పోలీసులతో చెప్పగలరా మీరు? ఇక్కడ శివాజీ గారు ఆ రోజు స్టేజ్ మీద అలా మాట్లాడారు కాబట్టి ఇంత ఇష్యూ అయిందే. ఒకవేళ ఆ ప్లేస్‌లో ఒక వుమెన్ చెప్పి ఉంటుంటే ఏమయ్యేది? ఒక లిమిట్ దాటినప్పుడు ప్రతి ఒక్కళ్ళని క్వెషన్ చేసే రైట్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. అది తప్పు. ఇప్పుడు మగాడే ఒక షార్ట్ యేసుకొని పెద్ద ఫంక్షన్‌కొస్తే ఊరుకుంటారా? ఇప్పుడు గవర్నమెంటు అశ్లీల నృత్యాలను గాని, రికార్డింగ్ డాన్సులను గాని అయన్నీ బ్యాన్ చేసిందండి. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మా బట్టలు మా ఇష్టం, మా బాడీ మా ఇష్టం అంటే డబ్బున్నోడు చేస్తే తప్పు లేదు. డబ్బు లేనోడు చేస్తే తప్పయిందా? నాగబాబు గారు చెప్పండి. వాళ్ళకి స్వేచ్ఛ ఏ విషయంలో లేదంటారు? బట్టల విషయంలో స్వేచ్ఛ లేదంటారు. మాకుందా? మగాడికుందా? ఇప్పుడు వాళ్ళు స్కర్ట్‌లు అదే మొత్తం బాడీ మొత్తం చూపించుకొని వచ్చేలాగా ఉన్న ఫంక్షన్స్‌కి మేము గూడా అండర్‌వేర్ మీద వస్తాం. మాకు స్వేచ్ఛ ఉందా? కానీ అది కాదు నాకు తెలియకడుతుంది. ఇప్పుకొని తిరగడానికి స్వేచ్ఛ ఏంటండి? టెక్నాలజీ పెరిగిపోతే మనం కూడా అప్డేట్ అవ్వాలి. ఎంత వరకు అప్డేట్ అవ్వాలి? అప్డేట్ అవ్వడానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటది. ఇప్పుడు మగాడికి లేదు స్వేచ్ఛ. ఏదైనా చెప్పాలంటే భయపడుతున్నారు. ఉమెన్స్ వాళ్ళని వాళ్ళు హైలైట్ చేసుకోవడం కోసం మగాడిని తొక్కేస్తున్నారు. హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి కుమార్. ఈరోజైతే మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ప్రెజెంట్ జరుగుతున్న శివాజీ గారి బట్టలు సరిగ్గా వేసుకోండి అన్న టాపిక్ మీద అయితే మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. అంటే ఆయన అన్న మాటలకి మనం మాట్లాడట్లేదు. ఆయన అన్న తర్వాత సోకాల్డ్ కొంతమంది పెద్దలైతే రియాక్ట్ అవ్వడం జరిగింది. దాని మీద నేను ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను. అంటే మాట్లాడడం అంటే వాళ్ళు అన్నదానికి నేను కొన్ని క్వెషన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. మీ దగ్గర సమాధానం ఉంటే నిజంగా మీ దగ్గర అంత దమ్ముంటే ఓపెన్‌గా మాట్లాడుతున్నా. అంత దమ్ముంటే మీరు చెప్పారు కదా! ఆడోళ్ళకి ఫ్రీడమ్ లేదు. వాళ్ళకి నచ్చినట్టు బతకనివ్వండి. అది ఇది అని చెప్పేసి నాగబాబు గారైతే కొంతమందిని కుక్కలతో సారీ పందులతో పోల్చాడు. సో, నేను ఆయన్నే అడుగుతున్నాను. నాగబాబు గారు మీరు కొంతమందిని పందులతో పోల్చారు కదా! నేను కొన్ని క్వెషన్స్ అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్పండి. మనం భారతదేశంలో బతుకుతున్నాం. మన స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళకి స్వతంత్రం ఉంది. ప్రతి ఒక్కళ్ళకి ఆడ, మగ తేడా లేకుండా. ప్రతి విషయంలోనూ కూడా ఇద్దరికీ సమానంగానే హక్కుంది. ప్రతి విషయంలో కూడా. అలాగే బట్టల విషయంలో కూడా. అయితే ఇప్పుడు నేను కొన్ని క్వెషన్‌లు అడుగుతున్నాను. కొన్ని మాట్లాడుకున్న తర్వాత వెళ్దాం. రోడ్డు మీద నడుస్తుంటాం. ఆడ, మగ తేడా లేకుండా ఇద్దరికీ ఒకేలాంటి స్వేచ్ఛ ఉంది. బండి మీద వెళ్తున్నాం. ఆడ, మగ తేడా లేకుండా ఒకేలాంటి స్వేచ్ఛ ఉంది. కార్‌లో వెళ్తున్నాం. ఆడ, మగ తేడా లేకుండా ఇద్దరికీ ఒకేలాంటి స్వేచ్ఛ ఉంది. నేను ఆడదాన్ని కాబట్టి నాకు స్వేచ్ఛ కావాలని చెప్పేసి నేను రోడ్డు ఇటు సైడ్ వెళ్ళేది నేను అడ్డంగా వస్తానంటే ఒప్పుకోరు కదా! నేను ఆడదాన్ని కాబట్టి లిమిట్స్ దాటి క్రాస్ చేస్తాను అంటే ఒప్పుకుంటారా? ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈక్వల్‌గా స్వేచ్ఛ ఉంది. కానీ అది మనం ఎంతవరకు వాడుతున్నాము అనే దాన్ని బట్టే అవతల వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు మనం ఇంత స్వేచ్ఛలో ప్రతి దానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. నేను రోడ్డు మీద నడుస్తాను అని చెప్పేసి హెల్మెట్ లేకుండా వస్తేనో, లేకపోతే రోడ్డు అడ్డంగా వెళ్ళిపోతానో, లేకపోతే ఆపోజిట్‌లో వస్తాననో నా ఇష్టం అనంటే ఒప్పుకుంటారా? లేడీస్ మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నా బట్టలు నా ఇష్టం, నా బాడీ నా ఇష్టం అని అంటున్నారు కదా! సపోజ్ హెల్మెట్ లేకుండా పోతున్నారు. నా తల నా ఇష్టం, నా బండి నా ఇష్టం అని పోలీసులతో చెప్పగలరా మీరు? చెప్పండి. అంటే ఇక్కడ దేనికైనా ఒక లిమిట్ ఉంటది. ఆ లిమిట్ క్రాస్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి మాట్లాడే హక్కు, అడిగే హక్కు ఉంటుంది. అది ఏ విషయమైనా గానీ, మీరు ఒక లిమిట్ దాటినప్పుడు, అది మగైనా, ఆడైనా ఒక లిమిట్ దాటినప్పుడు ప్రతి ఒక్కళ్ళని క్వెషన్ చేసే రైట్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. అది తప్పు. మనం చట్ట ప్రకారం కొన్ని రూల్స్ పెట్టుకున్నాము. ఫస్ట్ నుంచి కూడా కొన్ని రూల్స్ వస్తున్నాయి. అలాంటి రూల్స్ ఖచ్చితంగా దాటితే ప్రతి ఒక్కళ్ళకి అడిగే హక్కు ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బట్టలకి స్వేచ్ఛ లేదు, బట్టలకి స్వేచ్ఛ లేదు అంటున్నారు. ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. అలాగే బట్టలేసుకునే దానికి కూడా లిమిట్ ఉంటది. ఒక లిమిట్ క్రాస్ చేసినప్పుడు అది ఆడ, మగ తేడా లేదు. ప్రతి ఒక్కళ్ళు క్వెషన్ చేస్తారు. ఆ క్వెషన్ చేసినప్పుడు దానికి మీరు చెప్పుకునే సమాధానం ఉంటే చెప్పుకోండి. లేదు అంటే సైలెంట్‌గా ఉండండి. ఇలా వితండవాదం చేస్తే అంటే ఇందాకే చెప్పాను కదా! పోలీసులు హెల్మెట్ లేకుండా పట్టుకున్నప్పుడు అది తప్పు. తప్పు అన్నప్పుడు సార్ తప్పు ఏదో పొరపాటున వచ్చేసాను హడావుడిలో అని చెప్పుకోవాలి గానీ నా తల నా ఇష్టం, నా బండి నా ఇష్టం అని చెప్పకూడదు. అర్థమవుతుందా మీకు? ఆడోళ్ళవని, మగాళ్ళవని ఎవరైనా. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ నుంచి కూడా ఏం చేసినా గాని జెండర్ ఈక్వాలిటీ, జెండర్ అని చెప్పేసి ప్రతి విషయంలో కూడా తీసుకొస్తున్నారు. అంటే ఒక 5%, 10% వుమెన్స్‌కి స్పెషల్ కేటగరీస్ ఉండొచ్చు. నేను కాదనట్లేదు. వేసుకునే బట్టలకి స్పెషల్ ఏంటి నాకు అర్థం కావట్లా. మాకు స్వేచ్ఛ లేదు. మమ్మల్ని అలా ఉండమని చెప్తున్నారు, ఇలా ఉండమని చెప్తున్నారు అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇక్కడ శివాజీ గారు ఆ రోజు
స్టేజ్ మీద అలా మాట్లాడారు కాబట్టి ఇంత ఇష్యూ అయిందే. ఒకవేళ ఆ ప్లేస్‌లో ఒక వుమెన్ చెప్పి ఉండుంటే ఏమయ్యేది? ఇంత ఇష్యూ అయ్యేదా? జస్ట్ ఏమయ్యేదంటే వాట్సాప్ స్టేటస్‌ల్లోనో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లోనో అలా వైరల్ అయ్యేది. అంతే. ఇంత ఇష్యూ అయ్యేది కాదు. ఇక్కడ ఒక వుమెన్ గురించి మెన్ చెప్పడం వల్ల ఇంత ఇష్యూ అయింది. అంటే ప్రతి విషయాన్ని ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారంటే మెన్స్ వుమెన్స్‌ని ఇలా, వుమెన్స్‌ని ఇలా. మాకు స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ లేదేంటి? అక్కడ యేసుకునే బట్టలు అక్కడ మగవాళ్ళు సక్రమంగా లేకపోయినా అడుగుతారు. ఆడవాళ్ళు సక్రమంగా లేకపోయినా అడుగుతారు. తప్పేంటి? మీరు సొసైటీలో బతుకుతున్నారు. సొసైటీలో బతికేటప్పుడు ఒక లిమిట్ క్రాస్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు క్వెషన్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు క్వెషన్ చేస్తారు. ఇక్కడ మగాళ్ళ బట్టల గురించి ఎందుకు అడగట్లేదు అంటే, ఇక్కడ పద్ధతిగా రమ్మనో, పద్ధతిగా చీరలు కట్టమనో, పద్ధతిగా పంచెలు కట్టమనో ఇక్కడ ఎవ్వడు చెప్పట్లా. ఒక లిమిట్ క్రాస్ చేసి వరస్ట్‌గా ఫీల్ అయ్యేలాగా, ఏంట్రా ఇది అని ఫీల్ అయ్యేలాగా ఎవరైనా వచ్చారంటే ఖచ్చితంగా చెప్తారు. ఇప్పుడు మగాడే ఒక షార్ట్ యేసుకొని పెద్ద ఫంక్షన్‌కి వస్తే ఊరుకుంటారా? మీరు చెప్పండి. చూడటానికే, వినటానికే చండాలంగా ఉంది కదా! పైన షర్ట్ లేకుండా ఓన్లీ షార్ట్ యేసుకొని వస్తే, "రేయ్! ఏం బట్టలురా ఇయి" అని చెప్పి అనరా? మాట్లాడరా? ఇక్కడ బేసిక్‌గా ఆడోళ్ళకే ఎందుకు సలహాలు ఇస్తున్నారు? ఎందుకు చెప్తున్నారంటే, ఆడోళ్ళు ఆల్రెడీ బట్టల విషయంలో క్రాస్ చేసి ఎళ్ళిపోయారు కాబట్టి సజెషన్స్ ఇస్తున్నారు. లేకపోతే ఇచ్చేవాళ్ళు గాదు. మగాళ్ళు గూడా బట్టల విషయంలో అలాగే ఉండుంటే, అలాగే షార్ట్‌లేసుకొని పెద్ద పెద్ద ఫంక్షన్స్‌లో గాని షర్టులు లేకుండా, ఏం లేకుండా అండర్‌వేర్‌ల మీద, షార్ట్‌ల మీద యేసుకొని వచ్చారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ గురించి కూడా మాట్లాడతారు. అక్కడ ఆడ, మగ తేడా లేదు. కాపోతే మగాడు బట్టల విషయంలో మామూలుగా ఉంటున్నాడు. ఆడోళ్ళు క్రాస్ చేసి ఎళ్ళిపోయారు కాబట్టి ఆడోళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అంతేగాని మీకు స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛ లేదు అనే మాట అయితే ఖచ్చితంగా కరెక్ట్ కాదు. స్వేచ్ఛ ప్రతి ఒక్కళ్ళకి ఉంది. కానీ అది ఎంత లిమిట్ వరకు మనం మెయింటైన్ చేయగలిగితే అందరికీ బానే ఉంటది. ఒక లిమిట్ క్రాస్ చేశారు అంటే అది ఖచ్చితంగా అది ఆడ లేదు, మగ లేదు ప్రతి ఒక్కళ్ళు క్వెషన్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంటోళ్ళు కొన్ని కొన్ని అంటే రూల్స్ చేస్తారు గదా! ఇంతకుముందు రికార్డింగ్ డాన్స్‌లని మనం న్యూస్‌లో గూడా వింటుంటాం. అశ్లీల నృత్యాలు అని చెప్పేసి కూడా వింటుంటాం. అంటే అయి ఒక రకంగా బ్యాడ్ అని. బ్యాడ్ అని చెప్పడానికి అలా చెప్తుంటారు గదా! లైక్ ఇప్పుడు వినాయక చవితి టైంలో గాని అలా కొన్ని చోట్ల మామూలుగా డాన్స్‌లేస్తా, తాగుతారు, డాన్స్‌లేస్తారు, చాలా చేస్తారు. ఓకే. అక్కడి దాకా అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అక్కడే లేడీస్‌ని సగం సగం బట్టలేసుకొని డాన్స్‌లేస్తే ఒక్కసారి ఊహించుకోండి దాన్నేమంటారు? అశ్లీల నృత్యాలు. ఆ పేరు ఎందుకొచ్చింది? అశ్లీలంగా ఉన్నాయి అనే ఉద్దేశంతో వచ్చింది. కానీ దాన్నెవ్వరు ఎంకరేజ్ చెయ్యరు కూడా. గవర్నమెంట్ గాని ఏది గూడా యాక్సెప్ట్ చేయదు. అంటే అది ఒక న్యూస్ లాగా అయ్యేంత కంటెంట్. కానీ ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మా బట్టలు మా ఇష్టం, మా బాడీ మా ఇష్టం అంటే ఇప్పుడు గవర్నమెంటు అశ్లీల నృత్యాలను గాని, రికార్డింగ్ డాన్సులను గాని అయన్నీ బ్యాన్ చేసింది. అంటే ఎక్కడ గూడా యాక్సెప్ట్ చేయదది. అది అయింది అలా చేశారంటే కేసులవుతాయి. ఎందుకు చేస్తున్నారు? అంటే సొసైటీని కొంచెం కాపాడాలి, మంచిగా చూసుకోవాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు గదా! అంతే గదా! ఇక్కడ ఆళ్ళు చేస్తే తప్పు. మీరు చేస్తే తప్పు కాకుండా ఎలా ఉంది? చెప్పండి. ఇప్పుడు వాళ్ళు గూడా మా బట్టలు మా ఇష్టం, మా బాడీ మా ఇష్టం. మీరెవరు మమ్మల్ని అడగటానికంటే? అంటే ఇక్కడ డబ్బుంది గాబట్టి మీరు చేస్తే చెల్లుతుంది. వాళ్ళకి లేదు గాబట్టి వాళ్ళు చేస్తే తప్పా? చెప్పండి. అది తప్పైనప్పుడు ఇది గూడా తప్పే గదా! ఒక లిమిట్‌ని క్రాస్ చేసి చేస్తున్నప్పుడు అది తప్పైనప్పుడు ఇది గూడా తప్పే గదా! డబ్బున్నోడు చేస్తే తప్పు లేదు. డబ్బు లేనోడు చేస్తే తప్పయిందా? హ్మ్. చెప్పండి. నాగబాబు గారు చెప్పండి. రికార్డింగ్ డాన్స్‌లు, అశ్లీల నృత్యాలు అని చాలా ఫస్ట్‌లో మీరు వినుంటారు. అయన్నీ బ్యాన్ చేశారు గదా! ఎందుకు? సొసైటీకి నష్టం కలుగుతుంది వీటి వల్ల అని. అంతే కదా! మరి మీరు మాట్లాడి ఎంకరేజ్ చేసిన దాన్నేంటి? ఇక్కడ స్వేచ్ఛ ఉంది. చెప్తున్నా గదా! స్వేచ్ఛ ఉంది. ఒక లిమిట్ క్రాస్ అవ్వనంత వరకు. లిమిట్ క్రాస్ అయితే అది ఆడైనా, మగైనా గాని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. నాగబాబు గారు మీరు కొంచెం ఏదో చెప్దాం అనుకోని ఏదో జెప్పి ఏదో బొక్కబల్ల పడ్డట్టయింది. స్వేచ్ఛ. దేనికి స్వేచ్ఛ గావాలి? జాబులు జేయనీయట్లేదా? స్వేచ్ఛ గావాలి. చదువుకోనివ్వట్లేదా? స్వేచ్ఛ గావాలి. ఫారెన్ పోవాలా? స్వేచ్ఛ గావాలి. ఖచ్చితంగా ఆఫ్‌కోర్స్ ఇక్కడ వుమెన్ కోసం మెన్నే పోరాడుతున్నాడు. సారీ మెన్ కూడా పోరాడుతున్నాడు. ఖచ్చితంగా. వుమెన్ కోసం మెన్ నుంచుంటున్నాడు. కానీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చెయ్యట్ల. సరే నాగబాబు గారు ఫైనల్‌గా క్వెషన్ అడుగుతాను. ఇప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ ఏ విషయంలో లేదంటారు? బట్టల విషయంలో స్వేచ్ఛ లేదంటారు. మాకుందా? మగాడికుందా? పందులు అన్న మగాళ్ళకి మీరు పందులన్నారు గదా! మగాళ్ళని. ఆ పందులకుందా? మాకుందా స్వేచ్ఛ? మేము ఇప్పుడు వాళ్ళు స్కర్ట్‌లు అదే మొత్తం బాడీ మొత్తం చూపించుకొనొచ్చేలాగా ఉన్న ఫంక్షన్స్‌కి మేము గూడా అండర్‌వేర్‌ల మీదొస్తాం. మాకు స్వేచ్ఛ ఉందా? మేబీ మా మీద కేసులు పెట్టినా పెడతారేమో. నలుగురిలో అలాంటి బట్టలేసుకొనొచ్చారు. నలుగురిని ఇబ్బంది పెట్టారు అని చెప్పి. హ్మ్. మాకు దీనికి సమాధానం కావాలి. నాగబాబు గారు మీకు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పండి. మాకు స్వేచ్ఛ ఉందా బట్టలకి? మాకు స్వేచ్ఛ ఉందా? మీరు పందులు అని తిట్టిన మాకు స్వేచ్ఛ ఉందా? బట్టలేసుకోవడానికి. మేము కూడా ఇప్పుడు వాళ్ళు సగం సగం బట్టలేసుకొనొచ్చినట్టు మేము గూడా మా భాగాలన్నీ, మా పార్ట్స్ అన్నీ కనిపించేలాగా మేము గూడా షార్ట్ మీదొచ్చేస్తాం అంతే. షార్ట్ కాదబ్బా! అండర్‌వేర్ మీదొస్తాం. అండర్‌వేర్ మీదొస్తాం. మా స్వేచ్ఛ, మా బాడీ, మా ఇష్టం అని చెప్పి అంటాం. ఓకేనా మీకు? ఓకేనా? ఎందుకు ప్రతి దానికి వుమెన్ కార్డ్ వాడుకొని పెద్ద ఫేమస్ అయిపోవాలని చూస్తారు. వుమెన్స్‌కి సపోర్ట్ చేస్తేనే ఫేమస్ అవుతారా? ఫేమస్ కాదు. అదే గొప్పోళ్ళైపోతారా?
ప్రతి ఒక్కళ్ళు ఏదో అది ఇప్పుడు ఇప్పుడు ఎలా సొసైటీ ఎలా తయారైపోయిందంటే, వుమెన్ సైడ్ నుంచుంటేనే మంచోళ్ళు. వుమెన్ సైడ్ నుంచోకపోతే ఎద్దవలు, సన్నాసులు, దరిద్రులు. అలా పోర్ట్రేట్ చేసేస్తున్నారు. మీకు తెలియట్లే. మీకు దమ్ము ఉంటే నాకు సమాధానం చెప్పండి. మీకు దమ్ము ఉంటే నేను అడిగిన క్వెషన్‌కి సమాధానం చెప్పండి. రోడ్డు మీద నడవటానికి గాని, బండ్ల మీద వెళ్ళటానికి గాని, మాట్లాడడానికి గాని, ఆఖరికి ఇప్పుడు తాగే విషయంలో కూడా స్వేచ్ఛ ఉంది. తాగే విషయంలో కూడా స్వేచ్ఛ ఉంది. తాగుతున్నారు. ఇక్కడ ఎవడు అంటే కాకపోతే అది ప్లేస్‌ని బట్టి ఉంటుంది అంతే. ఇక్కడ ఎవరు ఇప్పట్లో ఆడోళ్ళెవరు గూడా తగ్గిపోయి ఉంటున్నాం అని అనుకోవట్ల. వాళ్ళకి వాళ్ళు ఉంటున్నారు. మాకు స్వేచ్ఛ లేదంటున్నారు అంతే. కానీ అది కాదు నాకు తెలియకడుతుంది. ఇప్పుకొని తిరగడానికి స్వేచ్ఛ ఏంటండి? నాగబాబు గారు మీరు మాట్లాడేది మీకైనా అర్థమవుతుందా? బుర్రుందా మీకు? ఇంకా సరే అడిగాను గదా! దమ్ముంటే మీరు చెప్పిన పందులం అంటానికి గూడా చండాలంగా ఉందిలే గానీ, సరే మీరన్నారు గదా! ఇలాంటి పందులు మేము గూడా అండర్‌వేర్‌ల మీద వస్తాం ఫంక్షన్‌లకి. యాక్సెప్ట్ చేస్తారా? ఎవరు క్వెషన్ చేయకుండా యాక్సెప్ట్ చేస్తారా? అలా క్వెషన్ చేశారు అంటే ఖచ్చితంగా మేము వాళ్ళని క్వెషన్ చేసే రైట్ మాకుంది. మేము కాదు. అది ఎవరైనా సొసైటీ ఖచ్చితంగా క్వెషన్ చేస్తది. సో, మీరేదో అయిపోవటానికో, మీరేదో చేసేయటానికో కరెక్ట్ కాదండి. అది మీకు చెల్లిద్దేమో. మేబీ మీకు డబ్బులున్నాయి. మీకు డబ్బులున్నాయి గదా! మీకు చెల్లిద్దేమో. కింద స్థాయి వాళ్ళకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. మన భారతదేశంలో ఇలాగే ఉంటాం. టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం గూడా అప్‌డేట్ అవ్వాలి. ఎంత వరకు అప్‌డేట్ అవ్వాలి? ఆ అప్‌డేట్ అవ్వటానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటది. ఒక లిమిట్ ఉంటది. ఆ లిమిట్‌ని క్రాస్ చేసి ఎళ్తే ఖచ్చితంగా క్వెషన్ చేస్తారు. అనవసరంగా ఒక సైడ్ మాట్లాడేసి మీరేదో ఫేమస్ అవ్వటానికి ఆఫ్‌కోర్స్ మీరు చాలా ఫేమస్ లెండి. అది వేరే విషయం. కానీ ఇట్లాంటివి చేయటం వల్ల అనవసరంగా మీకే చెడ్డ పేరు తప్ప ఏమి లేదు. శివాజీ గారు మాట్లాడిన మాటలో 2 మాటలు తప్పుగా మాట్లాడారు. ఆఫ్‌కోర్స్ సారీ కూడా చెప్పారు. దాన్ని మేము గూడా తప్పుగానే భావిస్తాం. కానీ అసలు ఆ మాటలను పట్టుకొని స్వేచ్ఛ లేదు. ఏ మూల నుంచి లేదు స్వేచ్ఛ. ఇప్పుడు మగాడికి లేదు స్వేచ్ఛ. ఏదైనా చెప్పాలంటే భయపడుతున్నారు. ఆడదన్నా డైరెక్ట్ చెప్పేస్తుంది. ఇప్పుడు మగాడికి భయమేస్తుంది. భయపడుతున్నారు చెప్పడానికి. సో, ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే కాపాడదాం సొసైటీని. ఇప్పుడు మగాడి పరిస్థితి ఏదైనా చెప్దామంటే భయపడే స్టేజ్‌కి పడిపోయింది. అలా కాకుండా ఎవరి ఒపీనియన్‌ని వాళ్ళు మాట్లాడేలా చేద్దాం. ప్లీజ్ దయచేసి. అనసూయ గారు కరాటే కళ్యాణి గారికి కూడా నోటీసులు పంపించారంట. ఎందుకు పంపించారో నాకు అర్థం కావట్ల. మీ బట్టలు మీ ఇష్టం. మీరు చూపించుకుంటారు. మీరేదైనా చేసుకుంటారు. అలాగే మీకెలా స్వేచ్ఛ ఉందో ఆమెకు కూడా స్వేచ్ఛ ఉంది గదా! మాట్లాడే స్వేచ్ఛ ఉంది గదా! ఎందుకు మరి ఆమెకు నోటీసులు పంపించారు? మీరు అంటే నా గురించి మాట్లాడింది. మీరు 10 మందికి మీరు ఇంట్లో ఉన్నంత సేపు ఒకలాగా, ఇంట్లో నుంచి బయటకొచ్చేటప్పుడు 10 మందిలోకి మీరు వస్తున్నారు అంటే, ఆ 10 మంది ఒక లిమిట్ అనేది మనం అనుకున్నాం గదా! ఆ లిమిట్‌ని క్రాస్ చేసినప్పుడు ఆ 10 మంది మీ గురించి మాట్లాడతారు. మాట్లాడే హక్కు ఉంది. సొసైటీకి ఖచ్చితంగా ఒక లిమిట్ క్రాస్ చేస్తే మాట్లాడే హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ఇప్పుడు కరాటే కళ్యాణి గారు తప్పు చేశారు అని చెప్పి మీరు నోటీసులు ఒకవేళ పంపించింది మీ సైడ్ నుంచి కరెక్ట్ అయితే ఆమె కూడా కరెక్టే. మీకు నా గురించి మాట్లాడారు మీకు ఎంత హక్కు ఉందో ఆమె కూడా సొసైటీలోకి వచ్చినప్పుడు ఒక లిమిట్ క్రాస్ చేసి వాళ్ళు చేస్తున్నారు అనేది ఆమె మాట్లాడిన దాంట్లో కూడా ఆమెకు కూడా హక్కు ఉంది. సో ఆమె కూడా కరెక్టే. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి అందరూ ఉమెన్ అయితేనే కరెక్ట్, మెన్ అయితే వరస్ట్ అనే ఫీలింగ్స్ ఇక్కడ కరెక్ట్‌గా చెప్పుకోవాలంటే ఉమెన్స్ వాళ్ళని వాళ్ళు హైలైట్ చేసుకోవడం కోసం మగాడిని తొక్కేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ చాలా మంది ఆడవాళ్ళైతే ఇంకా మగవాళ్ళని అర్థం చేసుకుంటే పాపం నిజంగా చాలా అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. కానీ కొంతమంది వల్ల మగాళ్ళు ఇంకా దిగజారిపోతున్నారు. దిగజారటం అంటే వాళ్ళంతట వాళ్ళు కాదు. వాళ్ళు దిగజార్చేలా చేస్తున్నారు. సో, కొంచెం దయచేసి మగాళ్ళని మరీ దిగజారిపోయేలాగా మరీ మాట్లాడకండి. మీరు తోపులో మీరు హైలైట్ అవ్వాలనుకుంటే అవ్వండి. మీరు హైలైట్ అవ్వడం కోసం ఒకళ్ళని తొక్కి, ఒకళ్ళని కించపరిచి వాళ్ళట్ట, వీళ్ళిట్ట అని చెప్పి మాట్లాడకండి. దయచేసి అర్థం చేసుకోండి. దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.